నా తండ్రి కోరిక మేరకు కొన్ని బంధాలతో నేను ముడిపడిపోయాను. నా తండ్రి చేసిన కార్యసిద్ధిని కూడా నేను గుర్తించలేక సేవలు చేశాను. పూజలు లేవు, వ్రతాలు లేవు, నోములు లేవు, 5 ఏళ్ళు వనవాసం నేను చేశానయ్యా. నీ తనయులు నా తనయులు నిన్ను వదలలేదయ్యా. నా కొంగు బంగారం చేశావయ్యా. నా పుట్టింటిని నా చెల్లెళ్ళని నేను వదలలేదయ్యా. కరోనా వచ్చింది, నా నిలువ నీడ నాకు దూరమైపోతుంది. నేనెప్పుడెళ్ళుతున్నానో నేనెప్పుడొస్తున్నానో నాకే తెలియలేదయ్యా. 7 కాన్పులు అందరి సహకారంతో నేను చేయించానయ్యా. 6 నెలలు వారి పాలన నేను చూశానయ్యా. ఆర్థికంగా నేను ఆదుకున్నానయ్యా. తల్లి బిడ్డను అస్సాం ఒడిస్సాకి సేఫ్గా నేను పంపించానయ్యా. నువ్వు ఎవరివి అన్న సందేశం నాకొచ్చింది. సరస్వతి తల్లి పడిపోతే నా వెనుకే నవ్వుతున్నారయ్యా. ఏదో జరుగుతుందని నేను తలచానయ్యా. ఆంజనేయుని మాట నేను వినడం లేదని సీతాంశతో ఉన్న ఓ తల్లి నా చెంతకు చేరిందయ్యా. నేను పెట్టే అన్నదానాన్ని చూసి కనువింపు కలిగింది. నన్ను హత్తుకొని ఏలినాటి శని నీకు మొదలయ్యింది తల్లి అని నా నుదుట ముద్దు పెట్టుకుందయ్యా. నా పాపాన్ని హరించిందయ్యా. నా పాపం ఎలా హరించిందో నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను.